పూరి జగన్నాథ స్వామిని మొదటగా విగ్రహ రూపకరణం చేసినప్పుడు చేతులు కాళ్ళు లేవని మీకు తెలుసా? అలాగే వేప చెక్కతో చేశారని, ప్రతి 12 ఏళ్లకి విగ్రహాలను మారుస్తారని మీకు తెలుసా? తెలుసుకుందాం రండి. ఇంద్రదిన మహారాజు అని ఒక రాజు ఉండేవాడు. ఆయన విష్ణుమూర్తికి మహాపరం భక్తుడు. ఆయనకి ఎల్లప్పుడూ ఒక కోరిక ఉండేది. ఎలాగైనా శ్రీకృష్ణుని జన్మలో దర్శించుకోవాలి అని ఉండేది. ఒకరోజు శ్రీకృష్ణుడు అతనికి కలలో ప్రత్యక్షమయ్యి వేప చెక్కతో స్వామివారిని చెక్క తయారు చేయమని చెప్తారు. అనిన కొన్నాళ్లకే ఆశ్చర్యంగా ఒక వేప చెక్క సముద్ర తీరానికి తేలుకు వచ్చింది. అలా ఎందుకు వచ్చిందో ముందు వీడియోలో పోస్ట్ చేశాను, చూడండి. దానిని తీసుకుని అనేక మంది శిల్పుల్ని పిలిచారు విగ్రహాలు చెక్కడానికి. అప్పుడు విశ్వకర్ములు వచ్చి షరతు పెట్టారు, నేను ఈ పని పూర్తి చేసే వరకు తలుపులు తెరవద్దు అంటారు. కానీ ఆ రాజు కొన్నాళ్లకు ఎటువంటి శబ్దం అలజడి లేదని తలుపులు తీస్తాడు. అప్పటికీ విగ్రహాలు పూర్తిగా తయారవలేదు. చేతులు కాళ్ళు లేకుండా ఒక్క బాడీ పార్ట్ మాత్రమే ఉంటుంది. విశ్వకర్మలు కూడా అదృశ్యమవుతారు. అప్పుడు రాజు ఆలోచనలో ఉండగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై భగవంతుని సంకల్పంతో చేసింది కనుక దేవాలయంలో పెట్టండి, ఇలాగే స్వామివారికి పూజలు చేద్దాం అంటారు. వేప చెక్కతో చేసింది కనుక ప్రతి 12